ఏప్రిల్ 14వ తారీఖు పవిత్ర వారంలోని సోమవారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 7 వచనముల వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు: ఇదిగో నా సేవకుడు, నేను ఇతన్ని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు అన్ని జాతులకు న్యాయము గునివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపనించుడు, నలిగిన రెల్లు కాడును త్రుంచివేయుడు, కొనిపాట్లు పడడు, దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తమతో ఎల్లరికి న్యాయము గునివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురి కాక, నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీద నరులకు ప్రాణమొసగెను. దాని మీద సంచరించు వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభుడైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలమును సిగి తిని, రూపమునిచ్చి తిని. నీవు న్యాయము నెలకొల్పవలనని నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను, జాతులకు జ్యోతిగాను నియమించి తిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరువుతువు, బందీలను చెర నుండి వెలుపలకి కొనివత్తువు. చీకటిలో ఉన్న వారిని బందీగృహము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలను? ప్రభువే నాకు జీవన కోట, ఇక నెవరికి భయపడవలను? దుష్టులు విరోధులు నా మీదకు వచ్చిరి, నన్ను కబలించుచున్నచో వారే కుప్పకూలిపోయురు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణ. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయంను కలవరపడదు. శత్రువులు నా మీదకి యుద్ధంనకు వచ్చినను నా నమ్మకము చెదరదు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణ. ఈ లోకమును నేను ప్రభువును మంచితనమును చూడగలుగుదునని నమ్మకము. నీవు ప్రభువును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టువ కలిగి ఉందువు. నీవు ప్రభుకై నిరీక్షింపము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 12వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. పాస్కా పండుగ 6 దినముల ముందుగా యేసు బెతనియాకు వచ్చెను. అది మృతుల నుండి లేపబడిన లాజరు యొక్క స్వగ్రామము. అక్కడ యేసును వధింతు చేయబడునను, అక్కడ యేసును విందు చేయబడెను. ముందుగా యేసు బెతనియాకు వచ్చాను. అది మృతుల నుండి లేపబడిన లాజరు యొక్క స్వగృహము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచయం చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జట్టమాంసి పరిమళ ద్రవ్యము శరునారా తెచ్చి యేసు పాదమును అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను.
ఆ పరిమళతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులతో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ తైలము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యగూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లా అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్ద ఉన్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెతో, అటులా చేయనుండు, నా భూస్థాప దినముకై దానిని ఉంచుకొనియుండు. పేదల ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసుని కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని వీడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది ప్రభు సువిశేషము.